ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్టనగా మనం ఇంకను పాపములమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఈ లోకంలో ఇంకా పాపం చేస్తున్నాం. అయితే క్రీస్తు చనిపోయాడు. ఎందుకోసం చనిపోయాడు? ఎందుకోసం అంటే ప్రతి ఒక్క మానవాళి కోసం ఆయన చనిపోయాడండి. మానవాళి పాపాలన్నీ కడగబడాలంటే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే కడగబడుతుంది. పాత నిబంధనలు చూసుకున్నప్పుడు ఆవులు కావచ్చు, అదేవిధంగా గొప్ప గొప్ప పొట్టేళ్ళు కావచ్చు, వీటి ద్వారా కోళ్ళు కావచ్చు, వీటి ద్వారా బలిస్తూ ఉంటారు పాత నిబంధనలో ఉన్న భక్తులు. ఇప్పుడు కొత్త నిబంధనలు వచ్చేసరికి ఈ జంతు బలులు ఏం లేవు, కానీ యేసుక్రీస్తు వారి దేవుడే బలైపోయారండి ప్రతి ఒక్క మానవాళి కోసము. ఆయన పరిశుద్ధమైన రక్తము ప్రతి ఒక్క మానవాళి శరీరాన్ని స్వస్థత పరుస్తుంది. ఆయన గాయాలు ప్రతి ఒక్క మానవాళి గాయాన్ని స్వస్థత పరిచేటువంటి దేవుడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. అయితే మనం దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుణ్ణి సేవించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి మనం అట్రాక్ట్ అయిపోతున్నామా? దేవుడు పునరుద్ధానమైన దేవుడిని మనం సేవించే బిడ్డలుగా ఉండాలండి. ఈ లోకంలో దేవుళ్ళను పిలువబడుతున్న వారు ఎలా ఉన్నారంటే చనిపోయారు, వాళ్ళు లేయలేదు. ఏ దేవుడు అని పిలువబడుతున్న వారు కూడా ఏ మనుషుల కోసం ప్రాణం పెట్టలేదు. ఏ దేవుడు అని పిలువబడుతున్న వారు ఎవరు సిలువ ఎక్కలేదు. ఏ దేవుడు పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా క్రీస్తు వలె ప్రేమ కలిగి జీవించలేదు. కాబట్టి మనం ఈ లోకంలో ఎలా ఉండాలి, మన సత్యం ఏది అసత్యం ఏది ఎలా తెలుసుకోవాలి, ఈ లోకంలో సర్వసత్యం ఏదని ఎలా తెలుసుకోవాలంటే మనం ప్రార్థన చేయాలి. దేవా, మీరు బయలుపరచండి, ఇతరులకు కూడా ఆత్మనేత్రాలు తెలియపరచండి. వాళ్ళ ఆత్మనేత్రాలు తెలుసుకోవాలా. ఈ లోకంలో యుగ సంబంధమైన దేవత వాళ్ళ ఆత్మనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసిన మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో, క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడని ప్రతి ఒక్క మానవాళికి తెలిస్తే ఎవరు పాపం చేయరండి, ఎవరు దేవుడి దగ్గర నుంచి దూరంగా పోరు. కాబట్టి మనం సర్వసత్యము ప్రేమతోటి బోధించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము పాపం చేస్తుంటే క్రీస్తు మా కోసం చనిపోయాడే, పునరుద్ధానమై లేచిన దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఎందుకోసం చనిపోయారంటే మనుషులు పాపాల కోసం చనిపోయారు, మనుషులు చేసే అతిక్రమాల కోసం చనిపోయారు, మనుషులు చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ, శరీరాశ, నేత్రాశ, జీవపడంతో ఉన్నటువంటి పాపాల కోసం దేవుడే బలైపోవాలని కూడా యెషయా లేఖనం నెరవేర్పు ద్వారా మీరే వచ్చి బలయ్యారయ్యా. దాన్ని బట్టి స్తోత్రమయ్యా. అందుకని గుడ్ ఫ్రైడే రోజు చనిపోయారంటే శుభ శుక్రవారం చనిపోతే శుభం ఎలా అవుతుందంటే ప్రతి ఒక్క మానవాళి పాపం కోసం చనిపోయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రతి ఒక్క మానవాళికి శుభం. కాబట్టి పునరుద్ధానమైన దేవుడు అంటే దేవుడు తిరిగి లేచిన రోజు 3వ రోజు. కాబట్టి యేసు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. పరిశుద్ధమైన దేవ, ఏ పాపము చేయని దేవ, నిత్యమైన దేవ, సమాధానకర్త, అల్ఫా ఒమేగా, ఆది అంతమునై ఉన్నవాడ, మొదటివాడ, కాబట్టి వారు జీవించే దేవ, ఎంత స్తుతించినా కూడా వేసే తక్కువలోనే ఉంటుంది. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఎంత తగ్గించుకొని ఉన్నారో వేసి ఈ లోకానికి వచ్చినప్పుడు మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని మహిమపరిచే పిల్లలుగా మేము ఉండునట్లుగా ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దేవుడితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినతులు తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.